హాయ్ కోడర్స్, వెల్కమ్ టు తత్వ కోడర్స్. మన తెలుగులో డెవలపర్స్ని లేదంటే ఎవరైతే కోడింగ్ జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారో ఫ్యూచర్ కోడర్స్ని గైడ్ చేయడానికి నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఈ రోజైతే మనం ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. సో విచ్ ఈజ్ అ ట్రెండింగ్ టాపిక్ ఆల్సో. సో హౌ ఏఐ ఈజ్ చేంజింగ్ డెవలపర్స్ వర్క్. సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విషయం మీకు క్లియర్గా చెప్పాలి. సో ఇక్కడ ఏఐ అనేది ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఓషన్ అనమాట. సో మనం డెప్త్కి వెళ్ళే కొద్దీ చాలా ఉంటాయి అన్నమాట. బట్ ఇక్కడ నేను ఈ వీడియోలో ఫోకస్ చేసేది ఎవరైతే ఫ్యూచర్ డెవలపర్స్ ఉన్నారో, ఫ్యూచర్ కోడర్స్ ఉన్నారో, ఫ్యూచర్ ప్రోగ్రామర్స్, సో వాళ్ళకి ఏఐ ఎంతవరకు యూజ్ అవుతుంది, వాళ్ళకి జాబ్ సెర్చ్లోకి వెళ్ళాలంటే ఎంతవరకు వాళ్ళు నేర్చుకుంటే సరిపోద్ది, ఎలా వాడాలి, ఇవనేవి మనము డిస్కస్ చేద్దాము. సో బియాండ్ దట్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ స్కోప్ అనమాట. సో అర్థమైంది కదా, ఎవరైతే ఫ్యూచర్ కోడర్స్ కానీ ఫ్యూచర్ డెవలపర్స్ ఉన్నారో సో వాళ్ళకి పర్టికులర్గా ఏ పర్స్పెక్టివ్లో వాళ్ళకి ఏ విధంగా వర్క్ అనేది చేంజ్ అయిపోతుంది, వాళ్ళు ఏ విధంగా దీన్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు జాబ్ సెర్చ్ ప్రాసెస్కి. సో ముందుగా ఏఐ అంటే ఏంటి? సో ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మనిషిలా ఆలోచించేలా ఒక మెషిన్ని ట్రైన్ చేయడం అనమాట. సో మనం దాంతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు హ్యూమన్తో ఎలా అయితే ఇంటరాక్ట్ అవుతామో అలా ఒక ప్రాంప్ట్ టైప్లో మనం ఒక మెసేజ్ లాగా ఇస్తే అది మనకి చదివి అర్థం చేసుకొని ఒక రెస్పాన్స్ అనేది ఇస్తుంది అనమాట. ఉదాహరణకి మనకు బాగా పాపులర్ అయిన ఏఐ టూల్స్ వచ్చేసి చాట్‌జీపీటీ, గిట్‌హబ్ కోపైలట్ అండ్ గూగుల్ జెమినీ అనమాట. సో ఇప్పుడు డెవలపర్స్కి ఏ విధంగా హెల్ప్ అవుతుంది? మనం డైలీ ప్రోగ్రామ్స్ రాస్తుంటాము, ఒక ప్రాజెక్ట్కి వర్క్ చేస్తున్నాం అనుకోండి, లేదంటే మీరే ఏదైనా పర్సనల్ ప్రాజెక్ట్స్ ఏదైనా ప్రాక్టీస్ చేస్తున్నారనుకోండి. సో ఏఐ టూల్ ఎలా యూజ్ అవుతుందంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి కోడ్ ఆటో కంప్లీషన్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం విజువల్ స్టూడియో కోడ్లో కానీ గిట్‌హబ్ కోపైలట్ని ఇన్స్టాల్ చేస్తే మనం రాసే కోడ్ లైన్స్ అనేది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి కొన్ని సజెస్ట్ చేస్తుంది అనమాట. సో మనం అది ట్యాబ్ కొడితే చాలన్నమాట. సో ఆటోమేటిక్గా అది కోడ్ మనకు రాసేసే ఇస్తుంది అనమాట. సో కోడ్ ఆటో కంప్లీషన్ అనమాట. సెకండ్ది వచ్చేసి బగ్ డిటెక్షన్ అండ్ ఫిక్సింగ్ అనమాట. సో మనం ఏదైనా ఒక లాజిక్ బిల్డ్ చేసాము, లేదంటే ఒక ఫ్లో కోడ్ అనేది కంప్లీట్ చేసాము. సో మనం ఏం చేయొచ్చు అంటే ఆ కోడ్ మొత్తం సెలెక్ట్ చేసి, లైక్ ఆ లాజిక్ మొత్తం సెలెక్ట్ చేసి కోపైలట్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట. లైక్ ఒక ప్రాంప్ట్ ఇవ్వచ్చు, హాయ్ ఐ హ్యావ్ రిటన్ దిస్ లాజిక్ ఫర్ టు అచీవ్ దిస్, సో కెన్ యూ హెల్ప్ మీ టు రీఫ్యాక్టర్ దిస్ మోర్, ఆర్ కెన్ యూ హెల్ప్ మీ టు ఫైండ్ ఇస్ దెర్ ఎనీ ఛాన్సెస్ ఆఫ్ బగ్స్, or can you help me to give the improvement areas, or can you help me to refactor this code. సో ఇలా మనం ఒక ప్రాంప్ట్ అనేది ఇస్తే అది ఆ ప్రాంప్ట్ని అర్థం చేసుకొని మనం రాసిన లాజిక్ని అర్థం చేసుకొని సో దానికి ఇంకా బెటర్గా ఏ విధంగా చేయొచ్చు, లేదంటే బగ్స్ ఏమన్నా ఉన్నాయా, లేదంటే రీఫ్యాక్టర్డ్ వర్షన్ ఆఫ్ న్యూ కోడ్ అనేది అది ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా జనరేట్ చేసి చూపిస్తుంది అనమాట. అండ్ కోడ్ జనరేషన్కి అనమాట. సో మనకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫ్రేమ్వర్క్ మీద వర్క్ చేస్తున్నాం, లైక్ స్ప్రింగ్ బూట్ మీద వర్క్ చేస్తున్నాము. స్ప్రింగ్ బూట్ మీద వర్క్ చేసుకునేటప్పుడు మనకి ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు. సో మనం చాట్‌జీపీటీ ఓపెన్ చేసి, హాయ్ కెన్ యూ హెల్ప్ మీ విత్ ద ఇనీషియల్ ప్రాజెక్ట్ సెటప్ ఫర్ ద స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అని సెర్చ్ చేస్తే సో అది మనకి ఒక ఇనీషియల్ యొక్క వర్కింగ్ రిపోజిటరీ స్ట్రక్చర్ అనేది ఇస్తుంది అనమాట. నాట్ ఓన్లీ స్ప్రింగ్ బూట్, మనకి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి అయినా కూడా అది ఆబ్వియస్గా మనం అడిగిన దానికి అది ఇనీషియల్ వర్షన్ అనేది ఇస్తుంది. సో ఆన్ టాప్ ఆఫ్ దట్ మనం ఇంకా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి ఫ్రెషర్స్కి కానీ, లేదంటే ఎవరైతే కొత్తగా కోడింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తున్నారో, ఎవరైతే ఏఐని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు, సో కొన్ని రియల్ టైం ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో దానివల్ల మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుందని. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం రియాక్ట్ మీద వర్క్ చేస్తున్నాము. సో మనం చాట్‌జీపీటీ ఓపెన్ చేసి, హాయ్ కెన్ యూ హెల్ప్ మీ టు క్రియేట్ ఎ లాగిన్ ఫామ్ ఇన్ రియాక్ట్ విత్ ద వ్యాలిడేషన్స్ అనే మనం ఆ ప్రాంప్ట్ కానీ ఇస్తే సో అది మనకి ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా ఆ కాంపోనెంట్ లాగిన్ ఫామ్ అనే కాంపోనెంట్ని విత్ వ్యాలిడేషన్స్తో క్రియేట్ చేసి ఇస్తుంది అనమాట. అదేవిధంగా ఎస్క్యూఎల్ మీద వర్క్ చేస్తున్నారనుకోండి, సో ఏదన్నా ఒక క్వైరీ అనేది మీకు ఎలా రాయాలో తెలియడం లేదు ఫర్ ఎగ్జాంపుల్. సో ఈవెన్ దో మీకు బేసిక్స్ వచ్చినా కూడా మీకు ఆ క్వైరీ అనేది రాయడం తెలియలేదు అనుకోండి, జస్ట్ యూ కెన్ సెర్చ్ లైక్, హాయ్ కెన్ యూ హెల్ప్ మీ టు గివ్ SQL query to fetch the second maximum salary of an employee from the employees table. సో ఇలా ప్రాంప్ట్ లాగా ఇవ్వచ్చు అనమాట. అది ఇమ్మీడియట్గా మనకి అక్కడ మనం లాంగ్వేజ్ SQL యూజ్ చేస్తాం కాబట్టి సో ఆ లాంగ్వేజ్లోనే మనకు ఆ క్వైరీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట.
వీటితో పాటు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చాలామందికి ఫేవరెట్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి అనమాట. సో లెట్ సపోజ్ హాయ్ కెన్ యూ హెల్ప్ మీ టు గివ్ యూ టాప్ 20 జావా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఫర్ ఫ్రెషర్స్ ఆర్ టాప్ 50 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ జావా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఫర్ ఫ్రెషర్స్ 2025. సో ఇలా కూడా మనం ప్రాంప్ట్స్ ఇవ్వచ్చు అనమాట. సో అదేం చేస్తుంది, అప్పుడు ఆ ప్రాంప్ట్ అర్థం చేసుకొని మనం ఏ లాంగ్వేజ్ని అయితే అడిగామో సో ఆ లాంగ్వేజ్లో మనకి ఆ క్వశ్చన్స్ అనేది విత్ ఆన్సర్స్తో కూడా విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేసి మరీ ఇస్తుంది అనమాట. సో ఏఐ వల్ల జాబ్స్ పోతాయా? సో ఇది చాలామందిలో ఉండే డౌట్. ఎవరైతే కోడింగ్ నేర్చుకుంటున్నారో, ప్రోగ్రామింగ్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారో, సో ఫ్యూచర్లో ఒకవేళ ఏఐ బాగా ట్రెండింగ్ అయిపోయి అన్ని ప్రాజెక్ట్స్లోకి వస్తే జాబ్స్ పోతాయా? సో ఇది చాలామందికి ఉండే డౌటు. నో, ఏఐ వల్ల డెవలపర్స్ జాబ్ పోవు. ఎప్పుడు పోవు? మనం నేర్చుకునే టెక్నాలజీలో లైక్ జావా నేర్చుకున్న, పైథాన్ నేర్చుకున్న, ఆన్ టాప్ ఆఫ్ దట్ లాంగ్వేజ్ ఏఐని ఎన్హాన్స్ చేసి ఆ లాంగ్వేజ్ని కానీ ఆ ఫ్రేమ్వర్క్ని కానీ ఇంకా బెటర్గా ఏ విధంగా బిల్డ్ చేయొచ్చు, ఇంకా ఫీచర్స్ని అడ్వాన్స్గా ఎలా బిల్డ్ చేయొచ్చు, ఈ టెక్నాలజీస్ నేర్చుకుంటే, అంటే ఈ ప్రాసెస్ ఓరియంటెడ్లో కనుక మనం నాలెడ్జ్ గెయిన్ చేయగలిగితే డెఫినెట్గా మన జాబ్కి అనేది రిస్క్ అనేది ఉండదన్నమాట. సో అలా కాకుండా ఓన్లీ జావా నేర్చుకొని ఉండి, లేదంటే ఓన్లీ పైథాన్ నేర్చుకొని ఉండి మనం స్టిల్ అదే టెక్నాలజీ మీద వర్క్ చేస్తూ ఉంటే డెఫినెట్గా ఛాన్సెస్ ఆర్ హై దట్ దెర్ విల్ బి ఎ రిస్క్ అనమాట. సో అలా కాకుండా ఏముంది, మీరు జావా కానీ పైథాన్ కానీ నేర్చుకుంటుంటే ఆన్ టాప్ ఆఫ్ దట్ ఏఐ టూల్స్ యూస్ చేసి మనం ఏ విధంగా ఇంకా బెటర్గా రాయొచ్చు. సో అవి నేర్చుకుంటే మనకి ఇబ్బంది ఉండదన్నమాట. సో ఇక్కడల్లా మనం టెక్నాలజీతో అప్గ్రేడ్ అవ్వాలన్నమాట. సో ఏఐ వల్ల డెవలపర్ జాబ్కి రిస్క్ అయితే ఉండదు, ఎప్పుడు మనం అప్డేట్ అయినప్పుడు. సో దీంతోపాటు ఫ్యూచర్లో ఎవరెవరైతే ఏఐ టూల్స్ని ఎక్కువగా వాడతారో, ఐ మీన్ ఎక్కువగా ఫాస్ట్గా వర్క్ చేస్తారో ఏఐ టూల్స్ని యూస్ చేసి, వాళ్ళకైతే బాగా డిమాండ్ పెరుగుతుంది అనమాట. సో ప్రాంప్టింగ్ ఈజ్ నథింగ్ బట్ హౌ వీ కెన్ ఇంటరాక్ట్ విత్ ద ఏఐ టూల్ అన్నమాట. సో నౌ ద నెక్స్ట్ వన్ విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఫ్రెషర్స్ ఏఐ ఎంతవరకు నేర్చుకోవాలి? సో ఎవరెవరైతే కోడింగ్ ఇప్పుడు నేర్చుకుంటున్నారో, ఫ్రెషర్స్ జాబ్స్కి అప్లై చేయబోతున్నారో, సో వాళ్ళు ఏఐ ఎంతవరకు నేర్చుకోవాలి? సో ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఇక్కడ మీరెవరు కూడా ఏఐ డెవలపర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఏఐలో మెషిన్ లెర్నింగ్స్ అన్నీ నేర్చేసుకొని అందులో డెప్త్లోకి వెళ్ళిపోయి దాన్ని అర్థం చేసుకొని ఏఐ డెవలపర్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. బేసిక్ యూజెస్ మాత్రం ఖచ్చితంగా తెలిసి ఉండాలన్నమాట. ఏఐ అనేది థ్రెట్ కాదనమాట. మన డెవలపర్ జాబ్స్ కానీ కోడింగ్ జాబ్స్ కానీ ఏఐ అనేది థ్రెట్ కాదు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ప్రొడక్టివిటీ టూల్ అనమాట. యూజ్ ఇట్ స్మార్ట్లీ. సో ఫ్రెషర్స్ అనేది ఏంటంటే, మీరు కన్సిస్టెంట్గా ఒక లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ప్యారలల్గా ఏఐని యూజ్ చేసి ఆ ఏఐ నుంచి బెటర్ సజెషన్స్ ఆర్ బెటర్ ఇంప్రూవ్మెంట్స్ తీసుకొని అలా ప్రాక్టీస్ చేసినట్లయితే కన్సిస్టెంట్గా మీరు సూపర్ ఫాస్ట్గా గ్రో అవుతారనమాట. సో జస్ట్ 1 or 2 years బ్యాక్ వరకు ఏదైనా ఎక్సెప్షన్ వచ్చినప్పుడు అది ఎలా రెక్టిఫై చేయాలో తెలియలేదన్నప్పుడు గూగుల్లో ఆ ఎక్సెప్షన్ కోసం సెర్చ్ చేస్తే మనకి ఎక్కువ బ్లాగ్స్ అనేవి స్టాక్ ఓవర్ఫ్లో బ్లాగ్స్లో సొల్యూషన్స్ ఉండేవి, లేదంటే సమ్ అదర్ టెక్నికల్ బ్లాగ్స్లో సొల్యూషన్స్ ఉండేవి. బట్ నౌ ఆ సిచ్యువేషనే లేదనమాట. సో మీకు వచ్చిన ఎక్సెప్షన్ ఎంత కాంప్లెక్స్ అయినా, ఏ లాంగ్వేజ్ అయినా, జస్ట్ చాట్ జీపీటీ ఓపెన్ చేసి కానీ అక్కడ మనం ప్రాంప్ట్ లాగా ఇస్తే డెఫినెట్గా అది పాసిబుల్ సొల్యూషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నాట్ ఓన్లీ వన్ సొల్యూషన్, ఇట్ విల్ గివ్ అస్ మల్టిపుల్ సొల్యూషన్. ఇంటర్వ్యూస్లో డూ యూ యూస్ చాట్ జీపీటీ అనే క్వశ్చన్ యాడ్ అవబోతుంది. 2025లో కోడింగ్ని ఏఐ లేకుండా ఊహించలేము. ఏఐ అయితే మిమ్మల్ని రీప్లేస్ అయితే చేయదు, కానీ ఏఐ నేర్చుకున్న వాళ్ళైతే మిమ్మల్ని రీప్లేస్ చేయొచ్చు అనమాట. మీ లెర్నింగ్ జర్నీకి ఈ వీడియో కానీ యూస్ఫుల్ అయింది అనిపిస్తే మాత్రం లైక్ చేయండి. డెఫినెట్గా మీకు కానీ ఈ కంటెంట్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఐ రీసెంట్లీ స్టార్టెడ్ దిస్ ఛానల్. ఐ నీడ్ యువర్ సపోర్ట్ ఫర్ మై ఎవ్రీ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్, థింక్ తత్వ, థింక్ కోడ్. థ్యాంక్ యూ సో మచ్.